హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నైట్ చూసారు కదండి, బీబీ జోడీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే పార్ట్ 2 అంటే సెకండ్ లెవెల్లో నలుగురు కంటెస్టెంట్స్తో ఈ యొక్క బీబీ జోడీ సీజన్ 2 డ్యాన్స్ అయితే జరిగింది. ఇక డ్యాన్సెస్లో విన్నర్ అయిన వాళ్ళు, రన్నర్ అయిన వాళ్ళు, అలాగే థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఇవి ఆల్రెడీ మనకు తెలిసిందే. సో చాలామంది నమ్మలేదు, ఏంటి ముందుగానే చెప్పేస్తున్నారు, ఇది మీకు నిజంగా తెలుసా లేదా అని చాలామంది డౌట్స్ రైజ్ చేశారు. మంచిదే, ఎవరి డౌట్స్ వాళ్ళు క్లియర్ చేసుకోవడంలో తప్పే లేదు. కాకపోతే కొన్నిసార్లు చెప్పేటివి అప్పుడప్పుడు ఏదైనా రాంగ్ అవ్వచ్చేమో, కానీ సమ్టైమ్స్ కానీ మోస్ట్లీ మన ఛానల్లో కన్ఫర్మ్ అయిన న్యూస్ మాత్రమే చెప్తూ ఉంటామండి, లేకపోతే అస్సలు చెప్పము. బట్ ఏది ఏమైనప్పటికీ నిన్న డ్యాన్సెస్ అందరివి చూసిన తర్వాత మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానస్ అండ్ సృష్టి నిజంగానే ప్రాణం పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ సృష్టి ఒక ఆడపిల్ల ఇలాగా ఇన్ని మూమెంట్స్ కింద పడి లేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఉమెన్ కార్డ్ కానీ గర్ల్ అని ఇట్లా నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు. బట్ అమ్మాయిలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో తెలుసు, ఆ యొక్క బాడీ పార్ట్స్ కూడా అంత సెన్సిటివ్గా ఉంటాయి. ఏది ఏమైనా అటు ఇటు అయితే ఇక లైఫ్ లాంగ్ రిస్కే. కానీ తను ఏ రిస్క్ అయినా తీసుకునే దానికి రెడీ. ఎందుకంటే తనని అంతగా తను బ్యాడ్గా పోర్ట్రే అయింది ఈ ప్రపంచానికే. ఇక తను నిజంగానే చాలా నెగిటివిటీని ఫేస్ చేసుకుంటూ వచ్చింది మానస్తో చెప్పినట్టు. సో మానస్తో చేసేటప్పుడు కూడా చాలామంది మానస్కి కూడా చెప్పారంటే, ఎందుకు తనతో చేస్తున్నావు, సో తనకున్న నెగిటివిటీ అంతా నీకు కూడా పాస్ అవుతుంది కదా, సో ఇక తనతో చేయకుండా ఆపేసి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ అవన్నీ పక్కన పెట్టేసి సో డ్యాన్స్ కోసం ప్రాణం పెట్టి ఇంత చేయడం అంటే నిజంగా సామాన్యమైన విషయం కాదు. సో తను విన్నర్ అవడంలో నిజంగా తప్పే లేదనిపించింది. కాకపోతే నాకేమనిపించిందంటే అమర్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. నిజంగానే అమర్ ఎస్పెషల్లీ ప్రాణం పెట్టి చేశాడని చెప్పాలి. సృష్టి ఎలా పెట్టిందో అలాగే అమర్ కూడా అంతే. ఎక్కడ తనకు ఎంత పెయిన్స్ ఉన్నా కానీ వాటిని ఇంజెక్షన్స్ వేసుకోనో వాట్ ఎవర్ ఎలాగోలా ఆ యొక్క మూమెంట్స్ మాత్రం అదరగొట్టేశాడని చెప్పుకోవాలి. కనీసం రన్నర్ అప్ అన్నా వచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది. విశ్వ వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్ చేశారు, కానీ ఎందుకు వాళ్ళకి ఇచ్చారనేది నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడలేదని చెప్పట్లేదు. కానీ నేహ చాలా మూమెంట్స్ని మిస్ చేసేసింది, కానీ తన కాలు బాగాలేకపోయినా తను చేసింది కాబట్టి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి ఇచ్చారేమో అని అనిపించింది. ఓవరాల్గా మాత్రం ఇక శ్రీ సత్య వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, ట్రై చేశారు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క బీబీ జోడీ హ్యాపీ ఎండింగ్ లాగే అనిపించింది నాకు మాత్రం. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసండి ప్రతి ఒక్కరు కూడా. కానీ థర్డ్ పొజిషన్లో అమర్ వాళ్ళు రావడం అనేది కొద్దిగా బాధ అయితే అనిపించింది. పాపం నైనిక కూడా అంత కష్టపడింది కదా చివరి వరకు. మరి చివరిలో మరి థర్డ్ పొజిషన్ అనేది తనకైతే నిజంగా హార్ట్ అసలుకి బ్రోక్ అయిపోయింటుందేమోనని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్